వాక్య భాగంలో మీకు అర్థమైన విషయం ఏంటంటే మనుషులు ప్రేరేపిస్తున్నారంటే ఏమని ప్రేరేపిస్తున్నారు? దేవుడు వారి జీవితాల్లో మేలు చేశాడు. ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి, శ్రమల నుంచి విడిపించడానికి, ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు తోడైంది వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తే ఇక్కడ మరి కొంతమంది వారి దగ్గరికి వచ్చి రహస్యంగా ప్రేరేపిస్తున్నారంటే ఏమని ప్రేరేపిస్తున్నారని అంటే మీకు మేలు చేసిన దేవుని మీద తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తున్నారు. ఆ క్రిందన వచనాల్లో పనికి మాలిన కొంతమంది మీ మధ్యను లేచి మీతో ఉన్న ప్రజలు అంటే మీతో ఉన్నవారని అంటే దేవుని విడిచిపెట్టడానికి, దేవునికి దూరం అవడానికి, దేవుని సహవాసాన్ని పోగొట్టుకోవడానికి అనేకులు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే వారి మాట మీరు ఏం చేయకూడదు? ఎందుకు లోబడకూడదంటే ఆయన మన జీవితాల్లో మేలు దేవుడు మేలు చేశారు కనుక దేవునిని విడిచిపెట్టమని రహస్యంగా ప్రేరేపిస్తుంటే ఆ ప్రేరేపణకు మనం ఏమవకూడదంటే లోబడకూడదు. వారి మాట నీవు కానీ మనం ఏం చేస్తాం? అక్కడున్న వచనాలు చూస్తే మీరు ఇంటికి వెళ్ళి తరచండి. భార్య, ముఖ్య స్నేహితుడు, పిల్లలు, తల్లిదండ్రులు, కొంతమంది బయట వ్యక్తుల మాటలు వినకపోవచ్చు, కానీ భర్త చెప్పిన మాట లేదంటే భార్య చెప్పిన మాట, కొంతమంది ఇంట్లో వాడు చెప్పే మాటలు వినరు, బయట వాడు ఎవరైనా చెప్తే ఆ మాటలు వాక్యులు ఉన్న మాట ఏంటంటే ఎవరు నిన్ను ప్రేరేపించినా ముఖ్య స్నేహితులు అంటే ఇప్పుడు వారి మాట వినకపోతే వారితో ఉన్న స్నేహం కట్ అయిపోద్ది. వారి మాట వినకపోతే వారికి మనకున్న బంధం తెగిపోద్ది. వారు చెప్పినట్టు చేయకపోతే వారికి మనకున్న ఆ సహవాసం పోద్దని ఇప్పుడు ముఖ్య స్నేహితులైన నీతో ఉన్నవారైనా కానీ దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, దేవునిని విడిచిపెట్టడానికి ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు నీవు కారణం ఏంటంటే మేలు చేసేది ఎవరు? ఇప్పుడు లోకంలో సంఘంలో అనేక మంది భక్తి జీవితాలు పాడైపోవడానికి, అనేక మంది ప్రార్థన జీవితం చల్లారిపోవడానికి మొదటున్న విశ్వాసం, మొదటున్న ప్రేమ, మొదటున్న సహవాసాన్ని విడిచిపెట్టగల కారణం ఏంటంటే అనేకులు ప్రేరేపిస్తున్నారు. ఏమని ప్రేరేపిస్తున్నారంటే దేవునికి దూరం అవడానికి, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, సంఘంలో ఆ ఐక్యతను పోగొట్టడానికి అనేకులు ప్రేరేపిస్తున్న వాక్యం అంటుంది వారి ప్రేరేపణ నీవేమవకూడదు. కానీ మనుషులు ఏమని ప్రేరేపిస్తారంటే మన భక్తి జీవితాన్ని సాతానుడు